Good evening, students. Welcome back to Educon online teaching platform. And my name is Sachinarayana. మనం వెక్టార్స్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వెక్టార్ కాన్సెప్ట్లోని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాం. దట్ ఈస్ స్కేలార్ ప్రొడక్ట్. స్కేలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్. If the product of two vectors is a scalar, then we say the product as scalar product or dot product. Suppose I am considering two vectors a bar and b bar. This is a vector a bar ma, this is a vector b bar which is inclined with an angle theta. Then their dot product is given by the formula mod a mod b into cos theta. This is the formula for scalar product or we can say dot product. అంటే మనం టూ నాన్ జీరో వెక్టార్స్ని తీసుకుని వాటి యొక్క ప్రొడక్ట్ కనుక మనకి ఒక స్కేలార్ వచ్చినట్లయితే అప్పుడు మనం ఏం చెప్తాం, ఆ ప్రొడక్ట్ని స్కేలార్ ప్రొడక్ట్ అని చెప్తాం లేదా డాట్ ప్రొడక్ట్ అని చెప్తాం. రైట్, నోట్ చేసుకున్నామా? రైట్. Suppose let A equal to AX I cap BX J cap plus CX K cap and B bar equal to this one as BY అనుకుందాం. This is CZ BX I cap plus B, so AX I cap okay, 1 minute ma. So let us consider two vectors ma. A equal to AX I cap plus AY J cap plus AZ K cap. B bar equal to BX I cap BY J cap plus BZ K cap. Now consider A dot B. A dot B means AXI AYJ plus AZK dot of BXI plus BYJ plus BZK. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏఎక్స్తో దీని మొత్తాన్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి, ఏవైతో దీని మొత్తాన్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి, ఏజెడ్తో కూడా దీని మొత్తాన్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో చేద్దాం. ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ యూనిట్ వెక్టార్స్ ఐ డాట్ ఐ ప్లస్ ఏఎక్స్ ఇంటూ బివై యూనిట్ వెక్టార్స్ ఐ డాట్ జే ప్లస్ ఏఎక్స్ ఇంటూ బివై బీజెడ్ యూనిట్ వెక్టార్స్ ఐ డాట్ కే ప్లస్ సెకండ్ వెక్టర్ ఏవైతో మల్టిప్లై చేస్తున్నా ఏవై బిఎక్స్ ఇంటూ జే డాట్ ఐ ప్లస్ ఏవై బివై ఇంటూ జే డాట్ జే ప్లస్ ఏవై బీజెడ్ ఇంటూ కే డాట్ కే జే డాట్ కే. థర్డ్ వన్ ఏజెడ్ బిఎక్స్ ఇంటూ కే డాట్ ఐ plus AZ BY into K dot J plus AZ BZ into K dot K. సో ఈ మల్టిప్లికేషన్లో ఫస్ట్ టైం చూడండి I dot I. సో I dot I అంటే ఫార్ములా ప్రకారం ఏమవుతుంది మనకి A dot B ఫార్ములా ప్రకారం mod I into cos of angle between these two.
సో ఐ డాట్ ఐ అనేవి ఒకే లైన్ మీద ఉండే యూనిట్ వెక్టర్స్ అమ్మ, ఎక్స్ యాక్సిస్ మీద ఉండే యూనిట్ వెక్టర్స్. సో కొలినియర్ వెక్టర్స్ కాబట్టి యాంగిల్ 0 degrees అవుతుంది. మోడ్ ఐ ఈజ్ 1, మోడ్ ఐ ఈజ్ 1, కాస్ 0 ఈజ్ 1. సో ఐ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. సిమిలర్లీ ఐ కెన్ రైట్ j dot j is equal to 1 and k dot k equal to 1. If I consider unlike terms, that means I dot j. So formula for this one is mod I mod j into cos of angle between these two. These two are perpendicular direction ma, that is 90 degrees. We know cos 90 is 0, this will become 0. Therefore unlike vectors ఏవైతే ఉన్నాయో I dot j కానీ I dot k కానీ I dot k 0 అవుతుంది. సిమిలర్లీ j dot I, j dot k, k dot I, k dot j ఇవన్నీ కూడా 0 అవుతాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఓన్లీ x కాంపోనెంట్ multiplies with x component of other vector. Similarly y component comma z components also multiplied with their same components. So this is an important result of A dot B, that means scalar dot product. Note చేసుకోండి మా. Right, I'm going to next concept ma. Right, let us solve a question basing on that property. Suppose a bar equal to 2i cap minus 3j cap plus 4k cap, b bar equal to 6i cap plus 2j cap minus 2k cap. Find a dot b. Question ma, find a dot b. So a means 2i minus 3j plus 4k dot 6i plus 2j minus 2k cap. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం చెప్పాను మీకు నేను, ఎక్స్ కాంపోనెంట్ని ఎక్స్ కాంపోనెంట్తోనే మల్టిప్లై చేయాలి, వై కాంపోనెంట్ని వై కాంపోనెంట్తోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ ఎంత 2, ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ ఎంత 6. సో 2 6 ఆర్ ఎంత 12, minus 3 into 2 minus 6, 4 into minus 2 minus 8. సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 6 minus 8 minus 2. సో a dot b ఈక్వల్ టు -2. సో ఇది మెథడ్ 1, ఏ డాట్ బిలో మెథడ్ 1. సో దీంట్లో మెథడ్ 2 డిస్కస్ చేద్దాం. మెథడ్ 2 ఏంటంటే సపోజ్ ఏ ఈక్వల్ టు 2i మైనస్ జే మైనస్ కే, బి ఈక్వల్ టు ఐ బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ అన్నాడు అనుకోండి. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ అన్నాడు. సో ఈ లెక్క ఎలా చేద్దాం, ఇప్పుడు యాంగిల్ ఉన్న ఫార్ములా తీసుకోవాలి. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ మోడ్ బి ఇంటూ కాస్ థీటా. సో దీని ప్రకారం కాస్ థీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి. సో ఏ డాట్ బి చేద్దాం చూడండమ్మా. 2 into 1 2, -1 into -1 +1, -1 into -1 +1 by square root of mod a 4 plus 1 plus 1 root 6, mod b 1 plus 1 plus 1 root 3. So this can be written as 4 by దీని 2
√2 ఇంటూ √3 కింద రాశాను అనుకోమ్మా, ఇక్కడ ఒక √3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3√2. దట్ ఇంప్లైస్ 4/3√2. Therefore, angle can be written as theta equal to cos inverse of 4/3√2. సో ఇది రెండో మెథడ్ అమ్మ. సో ఏ డాట్ బిని మనం డైరెక్ట్గా కనుక్కోమని వెక్టార్స్ ఇచ్చి యాంగిల్ రిఫరెన్స్ ఇవ్వకపోతే ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. ఒకవేళ వాడు యాంగిల్ కనుక్కోమంటే కనుక కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి ఫార్ములా వేసుకుని చేస్తాం అమ్మ. ఇది డాట్ ప్రొడక్ట్లో జనరల్గా వచ్చే రెండు కండిషన్స్. నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారని మళ్ళీ చెప్తున్నాను. క్లాస్ వినేటప్పుడు చుట్టుపక్కల పనులన్నీ మానేసుకోండి. మీకు హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ క్లాసే జరుగుతుంది కాబట్టి పెన్ను పేపర్ పుస్తకం పెన్ను పక్కన పెట్టుకోండి. ఏ నోట్స్ ఆ రోజు కాపీ చేసుకోండి. సో మీకు ఈక్వలెంట్గా పెద్ద కాలేజీలో ఎలాంటి నోట్స్ వెళ్తుందో అలాంటి నోట్స్ కంపల్సరీ మీకు వస్తుందమ్మా. నేను మాటికి చెప్తున్నాను, ప్లీజ్ మేక్ యువర్ ఓన్ నోట్స్ యువర్ సెల్ఫ్. Now coming to properties of scalar product. Properties. First property, scalar product is commutative. See, I dot j equal to j dot I equal to 0, k dot j equal to j dot k equal to 0 and k dot I equal to I dot k equal to 0. సో రెండు ఆపోజిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ వెక్టర్స్ అమ్మ. ij, jk, ki ఈ మూడు కూడా పర్పెండిక్యులర్ వెక్టర్స్. సో వాటి ఒక డాట్ ప్రోడక్ట్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, స్కేలార్ ప్రొడక్ట్ ఈజ్ distributive. That means a dot b plus c is equal into a dot b ఇవన్నీ బార్లమ్మా వెక్టార్స్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్. సో మూడు వెక్టార్స్కే కాదు, మూడు కన్నా ఎక్కువ వెక్టార్స్ ఉన్నా కానీ డాట్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఎలా అంటే సపోజ్ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ ఉన్నా మనం ఎలా రాయొచ్చు? ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ ప్లస్ ఏ బార్ డాట్ డి బార్ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ రాయొచ్చు. సో ఓన్లీ 2 ప్రొడక్ట్స్కే కాదు, 3 నెంబర్స్కే కాదు, మోర్ దాన్ 3 నెంబర్స్కి కూడా స్కేలార్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అవుతుంది. నెక్స్ట్ వన్, scalar dot product, scalar product of two non-zero vectors is always 0. Scalar product of two non-zero perpendicular vectors, two non-zero perpendicular vectors is always 0. That is the third property. So note it down. ఇంతవరకు రాసుకోండమ్మా. సో అయిపోయిందా? రబ్ చేస్తున్నా, వీడియో పాజ్ చేసుకోండి, రాసుకోండి. Next property, fourth property, important property, product of two collinear vectors is equal to positive or negative of
product of their magnitudes. Suppose దీన్ని ప్రూవ్ చేద్దాం. Case 1, I am taking two vectors, collinear vectors a bar and b bar in the same direction. Suppose a bar and b bar are in same direction. If they are in same direction, we can write angle between them is 0 degrees. So a dot b equal to, by formula we can write mod a mod b into cos 0 degrees. We know cos 0 is 1, so this can be written as a dot b can be written as mod a into mod b. అదే ఇక్కడ అన్నాం, product of their magnitudes. And coming to case 2, if they are collinear vectors but having in opposite direction, they are collinear vectors but in opposite direction, then in this case theta will be equivalent to 180 degrees. So by formula a dot b we can write mod a mod b into cos 180 degrees. Cos 180 is -1, so this can be written as minus of mod a mod b. So from this one we can write a note here. Scalar product varies from minus ab minus mod ab to plus mod ab. So we can also say this one as range of scalar product. కొన్నిసార్లు సందర్భాల్లో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంత సిల్లీగా కూడా అడుగుతాడమ్మా. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ two collinear vectors? Simply you can write minus mod ab to plus mod ab. Okay, this is fourth property. Note it one. Right, so moving to next question ma. Next property, fifth property. Product of two equal vectors is equal to square of their magnitude. That means, suppose if you are considering a bar dot a bar, so a bar dot a bar means formula will be mod a into mod a, that is equal to mod a square. Similarly we can write this one as I dot I is equal to 1, mod I square, which is equal to 1. J dot j equal to mod j square, that is equal to 1. K dot k is equal to mod k square, that is equal to 1. This is fifth property ma. Right, రబ్ చేస్తున్నా, నోట్ చేసుకున్నారుగా. రైట్, సో ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక రెండు న్యూమరికల్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అమ్మా. సో ఇక్కడ ఒక న్యూమరికల్ ఇచ్చాడు. వెక్టార్ సి బార్ అండ్ డి బార్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 3 units and 4 units. So mod c is equal to 3 units, mod d equal to 4 units. What is the angle between them if c dot d, that means dot product of c and d equal to 0? In first bit they had given c dot d equal to 0. ప్రాపర్టీ 4లో చెప్పుకున్నామమ్మా, డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు 0 అవుతుంది? ఎప్పుడైతే రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయో అప్పుడు మాత్రమే డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. దేర్ఫోర్ క్లియర్లీ వీ కెన్ సే
we can say C is perpendicular to D, that is angle equal to 90 degrees. First bit complete అయిపోయింది. సెకండ్ బిట్ 12. వెక్టార్స్ని చూస్తే మనకు అర్థమవుతుందమ్మా, 3 into 4 చేస్తే 12 వస్తుంది. సో C డాట్ D ఈక్వల్ టు mod C ఇంటూ mod D ఇంటూ cos 0 degrees తీసుకున్నాను అనుకోండి, mod C 3 units, mod D 4 units, cos 0 1, that is equal to 12. సో సెకండ్ సాటిస్ఫై అయింది. అంటే ఈ కేసులో దట్ ఈస్ theta ఈక్వల్ టు 0 degrees, they are collinear vectors in same direction. నెక్స్ట్ క్వశ్చన్ -12 అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది కానీ డైరెక్షన్ నెగిటివ్లో వస్తుంది. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు నేను, C డాట్ D ఈక్వల్ టు mod C mod D ఇంటూ cos 180 తీసుకున్నాను అనుకో, అప్పుడు ఎంత వస్తుందమ్మా, 3 into 4 into cos 180 -1 అంటే -12. సో ఈ కేసులో కూడా యాంగిల్ ఈజ్ 180 degrees అండ్ వెక్టార్స్ ఆర్ collinear but in opposite direction. సో ఈ విధంగా వాడిచ్చిన క్వాంటిటీస్ని బట్టి మనం యాంగిల్ని డిఫైన్ చేయొచ్చు. నోట్ చేసుకోండమ్మా, పాయింట్ టు పాయింట్ రాసుకోండి, దేన్ని మిస్ చేయొద్దు. Right, we will do next question ma. రైట్, సో ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక 2 న్యూమరికల్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అమ్మా. సో ఇక్కడ ఒక న్యూమరికల్ ఇచ్చాడు, వెక్టార్ C బార్ అండ్ D బార్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 3 units and 4 units. సో mod C is equal to 3 units, mod D equal to 4 units. What is the angle between them if C dot D, that means dot product of C and D equal to 0? In first bit they had given C dot D equal to 0. ప్రాపర్టీ 4లో చెప్పుకున్నామమ్మా, డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు 0 అవుతుంది, ఎప్పుడైతే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయో అప్పుడు మాత్రమే డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. దేర్ఫోర్ క్లియర్లీ we can say C is perpendicular to D, that is angle equal to 90 degrees. ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బిట్ 12. వెక్టార్స్ని చూస్తే మనకు అర్థమవుతుందమ్మా, 3 into 4 చేస్తే 12 వస్తుంది. సో C డాట్ D ఈక్వల్ టు mod C ఇంటూ mod D ఇంటూ cos 0 degrees తీసుకున్నాను అనుకోండి, mod C 3 units, mod D 4 units, cos 0 1, that is equal to 12. సో సెకండ్ సాటిస్ఫై అయింది. అంటే ఈ కేసులో దట్ ఈస్ theta ఈక్వల్ టు 0 degrees, they are collinear vectors in same direction. నెక్స్ట్ క్వశ్చన్ -12 అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది కానీ డైరెక్షన్ నెగిటివ్లో వస్తుంది. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు నేను, C డాట్ D ఈక్వల్ టు mod C mod D ఇంటూ cos 180 తీసుకున్నాను అనుకో, అప్పుడు ఎంత వస్తుందమ్మా, 3 into 4 into cos 180 -1 అంటే -12. సో ఈ కేసులో కూడా యాంగిల్ ఈజ్ 180 degrees అండ్ వెక్టార్స్ ఆర్ collinear but in opposite direction. సో ఈ విధంగా వాడిచ్చిన క్వాంటిటీస్ని బట్టి
మనం యాంగిల్ని డిఫైన్ చేయొచ్చు. నోట్ చేసుకోండమ్మా, పాయింట్ టు పాయింట్ రాసుకోండి, దేన్ని మిస్ చేయొద్దు. రైట్, we will do next question ma. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామ్స్కి, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్కి, ఏపీ బోర్డ్ ఎగ్జామినేషన్లో 2 మార్క్స్కి చాలాసార్లు అడిగాడమ్మా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ mod a plus b equal to mod a minus b, find the angle between a bar and b bar. సో ఇక్కడ చూడమ్మా, mod a plus b equal to mod a minus b ఇచ్చాడు. సో రెండు వైపులా స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ both sides. So a square mod a square plus mod b square plus 2ab రాయకూడదమ్మా, 2a డాట్ b అని రాయాలి. ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ mod a స్క్వేర్ ప్లస్ mod b స్క్వేర్ మైనస్ 2a డాట్ b. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మైనస్ 2a డాట్ bని డేప్ తీసుకొస్తే 2a డాట్ b ప్లస్ 2a డాట్ b is equal to 0. That is for a dot b equal to 0. That means a dot b equal to 0. So dot product ఎప్పుడు 0 అవుతుందమ్మా, చాలాసార్లు డిస్కస్ చేసాం. సో డాట్ ప్రొడక్ట్ ఈజ్ 0. డాట్ ప్రొడక్ట్ will be 0 at angle 90 degrees. Therefore angle between a and b is 90 degrees. This is important 2 marks question for AP board examinations. రాసుకున్నారా? రైట్. Now we will go for geometrical interpretation of scalar product. Right ma. Coming to geometrical interpretation of a dot b. సో మనకేం తెలుసు, a dot b అంటే ab cos theta అని తెలుసు. నేను దీన్ని a ఇంటూ b cos theta కింద రాస్తున్నా. సపోజ్ ఇక్కడ వెక్టార్ ఏ బార్ ఉంది, ఇక్కడ వెక్టార్ బి బార్ ఉంది. ఈ రెండు తీటా యాంగిల్తో ఇంక్లైడ్ అయి ఉన్నాయి. దీని యొక్క టిప్ నుంచి ఓ పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది ఏని ఎం దగ్గర టచ్ అవుతుంది. సో ఇప్పుడు ఓఎం అంటే ఎంతమ్మా, బి యొక్క ఎక్స్ కాంపోనెంట్. సో ఐ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ బి కాస్ తీటా. ఓకే, సో ఓఎం అనే లైన్ ఏమవుతుందమ్మా, ఓఎం ఈజ్ this line is x component of b vector in the direction of a bar. So in place of ab cos theta, now I can write, in place of b cos theta I can write o into em. Okay, that means dot product is the product of one vector and component of second vector in the direction of first vector. చూడమ్మా, dot product is the product of one vector and the component of second vector in the direction of first vector. ఓకే, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఏ బార్ వెక్టర్, బి బార్ అనే వెక్టర్, బి బార్ వెక్టర్,
సో ఇప్పుడు నేను ఏ బార్ నుంచి ఓ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఇక్కడ డ్రా చేస్తున్నా. సపోజ్ దిస్ ఈజ్ పిఎన్, దిస్ ఈజ్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏ కాస్ థీటా. దేర్ఫోర్ ఈ ఫార్ములాలో నుంచి ఏ డాట్ బి కెన్ బి రిటన్ యాజ్ ఏబి కాస్ థీటా కదా. దీంట్లో నేను బిని ముందు రాసుకుంటున్నా, బి ఇంటూ ఏ కాస్ థీటా. సో దిస్ ఈజ్ ఓ. సో ఏ కాస్ థీటా కెన్ బి రిటన్ యాజ్ బి ఇంటూ ఓఎన్. ఓకేమా. సో దీన్ని కాంపోనెంట్స్ కనుక్కునే పద్ధతి అంటాం. ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్స్లో వెక్టార్స్ని సాల్వ్ చేసే పద్ధతి. దిస్ ఈస్ కాల్డ్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్కేలార్ డాట్ ప్రొడక్ట్. ఓకే, నోట్ ఇట్ డౌన్ మా. రైట్, దీని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్ మా, దిస్ ఈజ్ ఏ గుడ్ క్వశ్చన్. చాలా కాన్సెప్ట్ మీకు ఇక్కడ క్లియర్ అయిపోతుంది. I bar and J bar are unit vectors along x and y axis. What is the magnitude and direction of I bar plus J bar and I bar minus J bar? ముందు ఇక్కడ వరకు చేద్దాం అమ్మ. ఫస్ట్ I bar plus J bar, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందమ్మా? రూట్ ఆఫ్ 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √2. అండ్ యాంగిల్ tan theta is equal to y component by x component, that is 1/1. You will get 1. So simply you can write theta equal to 45 degrees. Suppose this is x axis, this is the vector I bar plus J bar. This was making an angle of 45 degrees. This is y axis. Now coming to I bar minus J bar. So mod of I bar minus J bar is equal to root of 1 + 1 that equal to √2 units. And tan theta will be equivalent to y component minus 1 by x component 1, that is equal to -1. So you can write theta equal to minus 45 degrees. That means you will get diagram in this direction, 45 degrees with negative x axis. So this is I minus J. సో ఇంతవరకు ఫస్ట్ పార్ట్ అయిపోయిందమ్మా. ఓకే, నోట్ చేసుకోండమ్మా. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ గివెన్ 2 వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేసాం. రైట్, నేను రబ్ చేస్తున్నా. నెక్స్ట్ పార్ట్ ఏంటి? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2i cap plus 3j cap along the direction of this vector and this vector. ఈ వెక్టార్ నేను ఏమనుకుంటున్నానంటే b bar ఈక్వల్ టు i ప్లస్ j అని రాస్తున్నా. సో ఇందాక చెప్పుకున్న కండిషన్ ప్రకారం ఏ డాట్ బి అంటే ఏంటి మనకి? ఏబి కాస్ థీటా. సో ఇక్కడ బి కాంపోనెంట్ సపరేట్గా రాయండి, ఎందుకంటే వాడు అడుగుతోంది కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టార్ అలాంగ్ బి వెక్టార్ డైరెక్షన్. సో ఇలా రాయండి అమ్మా. సో ఇప్పుడు ఏ కాస్ థీటా కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం? ఏ డాట్ బి బై మోడ్ బి. ఏ డాట్ బి, ఏ అంటే అర్థం ఎంత? 2i ప్లస్ 3j డాట్ i ప్లస్ j బై మోడ్ బి. మోడ్ బి అంటే రూట్ ఆఫ్ 1² ప్లస్ 1². సో 2 × 1 2 ప్లస్ 3 × 1 3 బై √2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5/√2. దట్ ఈస్ ది కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ ద వెక్టర్ I bar ప్లస్ J bar. సో ఇలా అడుగుతాడు కానీ ప్రాబ్లమ్స్ ముందుగా మనం జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ చెప్పుకున్నామమ్మా. కొంతమంది జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ని చెప్పకుండా సమ్స్ చేయిస్తున్నారు. బట్ అలాగా జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ మీరు నేర్చుకుని అప్పుడు మీరు చేయాలండి, చేయండి, డౌట్ లేకుండా ఉంటుంది. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ బిట్. ఇప్పుడు కాంపోనెంట్ ఆఫ్ ఏ ఇన్ ద వెక్టర్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ మైనస్ జీ బార్ అనుకుంటున్నాడు. నేను దీన్ని సి అని పేరు పెట్టుకుంటున్నాము. లెట్ సి ఈక్వల్ టు దట్ వెక్టర్. సో ఏ డాట్ సి ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఏసీ కాస్ థీటా. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏ కాస్ థీటా ఇంటూ సి. దేర్ ఫోర్ ఏ కాస్ థీటా ఈజ్ అగైన్ కెన్ బి రిటన్ యాజ్ ఏ డాట్ సి బై మోడ్ సి.
A dot C means 2i plus 3j dot C I minus j by mod of C 1 plus 1. This equivalent to 2 minus 3 by root 2, that equivalent to minus 1 by root 2. So this is the component of A cos theta along the direction of I bar minus j bar. సో దీంట్లోనే మనం 4 ప్రాబ్లమ్స్ చేసామమ్మా. ఒకటేమో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఐ బార్ ప్లస్ జే బార్ చేసాం, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఐ బార్ మైనస్ జే బార్ చేసాం, కాంపొనెంట్ ఆఫ్ ఏ బార్ విత్ రెస్పెక్ట్ టు బి బార్, కాంపొనెంట్ ఆఫ్ ఏ బార్ విత్ రెస్పెక్ట్ టు సి బార్, ఇవన్నీ చేసాం. సో దీంతో మనకి స్కేలార్ డాట్ ప్రొడక్ట్లో మ్యాక్సిమం కాన్సెప్ట్ అయిపోయిందమ్మా. ఇంకా ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్ ఇన్ కైనమాటిక్స్. సో దాని మీద ఒక రేపటి క్లాస్లో ఒక 2 ప్రాబ్లమ్స్ దాని మీద క్లాస్ తీసుకుని నెక్స్ట్ మనం క్రాస్ ప్రోడక్ట్కి వెళ్దామమ్మా. ఓకే, ఐ థింక్ మీరందరికీ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటా. మీకు బాగా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తూ ఉంటే నాకు ఎక్కువ యాక్టివ్నెస్ వస్తుంది, ఇంకా ఎక్కువ మంచి ప్రాబ్లమ్స్ చేయించడానికి హుషారు చూపిస్తాను. సో ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హ్యాపీ, స్టే ఫిట్, స్టే హెల్తీ. బాయ్.